హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రేమ పోరాటం అనే కథను వచ్చి యూట్యూబ్లో చెప్తున్నాను. ఎపిసోడ్ 8 చెప్పాను. ఎపిసోడ్ 8 వచ్చి పోలీసులు సీనుకి డిస్కషన్ జరుగుతుంది. అందులో ఉగ్రవాదుల్ని లేపేసి మన వాళ్ళని సేఫ్గా తీసుకురావాలన్నమాట. ఇంతకుముందు దాంట్లో చెప్పాను. అప్పుడు ఖైదీ కదా సీను. అప్పుడు పోలీసుల పర్మిషన్తో అప్పుడు వాళ్ళను ఉగ్రవాదులను ఏ విధంగా సరే స్మాష్ చేసేయాలన్నమాట. అంతకుముందే మన నలుగురు వచ్చి మన కస్టడీలో ఉంటారు, పోలీస్ కస్టడీలో ఉగ్రవాదులు నలుగురు. వాళ్ళు హైజాక్ చేసిండేది 2 బస్సులని. 2 బస్సుల్లో ఒక బస్సులో స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంకో బస్సులో వచ్చి సంజన వాళ్ళ నాన్న ఉంటారని చెప్పాను కదా, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు ఎపిసోడ్ 9 ఎపిసోడ్ 9లో వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేయబోతాను అనమాట. ఓపెన్ చేస్తే ఖైదీ మన సీను వాళ్ళను చంపేసి మన వాళ్ళని సేఫ్గా తీసుకురావాల, అది ప్లాన్ అనమాట. అప్పుడేం చేస్తారంటే ఈ సీనును తీసుకుపోతారు. సీనును పోలీసులు తీసుకెళ్ళి ఆయుధాల గదిలో చూపిస్తారు. ఈ గదిలో నీకు ఏ ఆయుధం కావాలని తీసుకో, ఆయుధాల గది అది వెళ్ళి తీసుకో అని చెప్తారు. లోపలికి సీను వెళ్తాడు. సీను వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి బయట వచ్చేస్తాడు. ఏంటి ఏ ఆయుధం తీసుకోలేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటారు. వెళ్దాం పదండి సార్ అంటాడు. ఓకే, నీ ఇష్టం, నీ ప్లాన్ నీకు ఉంటుంది పదా అని చెప్పేసి అడవిలోకి వెళ్తారు. అప్పుడు సంజన వైపు చూస్తాడు. ఆ బస్సులో సంజన విండో పక్క ఉంటుంది. సంజన చూస్తుంది, సీను చూస్తారు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వచ్చి ఇద్దరు హ్యాపీగా చూసుకుంటారు. తర్వాత సీను, సార్ నేను ఉగ్రవాదులతో మాట్లాడాలి అని పోలీసులతో చెప్తారు. పోలీసులు వెళ్ళి ఉగ్రవాదులతో డిస్కషన్ చేస్తారు. సరే అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు. అప్పుడు సీను ఒక్కడ మాత్రమే పోయేసి బస్సులో కూర్చొని సంజన వాళ్ళ నాన్న ఉండే బస్సులో పోయి ఉగ్రవాదులతో సీట్లో కూర్చొని డిస్కషన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఓకే డన్ అంటాడు. మీ వాళ్ళని మేము వదిలేస్తాం, మా వాళ్ళని మీరు వదిలేయండి నలుగురిని అని చెప్తారు. ఓకే అని చెప్పేసి ఆ ఉగ్రవాదులు పోలీసు కస్టడీలో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ నలుగురిని వాళ్ళకు ఉగ్రవాదులకు చెప్పేసి మన వాళ్ళందరూ సేఫ్గా ఇలా తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఆ నలుగురు అక్కడికి వెళ్తానంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారు. అప్పుడు సీను చూసి సంజన పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి కబులించుకుంటూ వస్తుంది అనమాట. ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ విషయం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు మాకు బస్సు కావాలని ఉగ్రవాదులు అంటారు. సరే అని చెప్పి బస్సు తీసుకెళ్ళండి అని చెప్తారు. ఆ బస్సులో వాళ్ళు ఉగ్రవాదులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడుండి పోలీసులు ఏం చెప్తారంటే, ఏంటయ్యా ఆ నలుగురి ఉగ్రవాదులు మన కస్టడీలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు అప్పచెప్పడం మా చేత కాదనుకున్నావా, మన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాడు మా చేత కాదనుకున్నావా, నువ్వేంటి ఇలాంటి పని చేసావు నువ్వు అని చెప్పి పోలీసులు సీను నడుస్తూ ఉంటారు. అప్పుడు సీను జేబులో నుంచి ఒకటి రిమోట్ తీసి అలా పేలుస్తాడు. అంతే, మొత్తం బస్సు మొత్తం స్మాష్ పేలిపోతుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. ఏంటయ్యా ఏం చేశావు అని పోలీసులు అడిగితే, నా షూలో బాంబులు పెట్టుకొని వచ్చాను సార్, పవర్ఫుల్ బాంబులు, మీ గదిలో ఉన్నాయి కదా బాంబులు, అవి తీసుకొచ్చి పెట్టాను. వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు కింద షూ వదిలేసి వచ్చాను బస్సులో, అందుకని ఇప్పుడు పేల్చానంటారు. వెరీ గుడ్ అయ్యా, ఒక్కడికైనా బతకలేదంటారు. అప్పుడు సంజన చూసి, సంజన నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన ప్రేమ సక్సెస్, ఓకే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇది మాత్రం పక్క అని చెప్తాడు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న కూడా చెప్తాడు, సంజన నా నుంచి ఎవరు దూరం చేయలేరు, నువ్వు కూడా దూరం చేయాలని ట్రై చేయదు సార్, దయచేసి సంజన ఇంటికి తీసుకెళ్ళు, సంజన అప్పుడే వచ్చి పెళ్లి చేసింటే కన్నా నాకు ఇంత పరిస్థితి వచ్చేది కాదు, నేను ఖైదీ అయ్యేవాడిని కాదు, ఇప్పుడు ఖైదీని అయినా. కానీ సంజన దూరం చేస్తే నన్ను మళ్ళీ క్రూరంగా నేరస్తుల్ని మాదిరి తయారు చేయొద్దండి అని చెప్తాడు. అంతే, పోలీసులు ఇట్లా వచ్చేస్తారు. సంజన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు పేపర్లోనో టీవీల్లోనో ఎక్కడ చూసిన న్యూస్ అదే, సంజన సీను ప్రేమ ఉగ్రవాదుల నుంచి మనల్ని రక్షించిండేది, ఉగ్రవాదులను చంపిండేది, మొత్తం అంతా ఎక్కడ చూసిన న్యూస్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఉగ్రవాదులకి కోపం వచ్చేసి గన్నులు తీసుకుని అడవిలోకి గడ్డ అని కాలుస్తూ ఉంటారన్నమాట. గన్నులు బుల్లెట్లన్నీ పైకి గాల్లో కాలుస్తూ ఉంటారు కోపంతో. ఎలాగైనా సరే వాడిని వదలకూడదు,
వాడు జైల్లో ఉన్నాడు, స్టేషన్లో ఉన్నాడు కదా సెల్లో, వాడిని లేపేయండి అని చెప్పేసి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తారు. అప్పుడు మన సీను కానిస్టేబుల్స్ మొత్తం అంత స్టేషన్లో ఉంటారు. మన సీను సెల్లో ఉన్నాడు కదా, ఖైదీ కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 4 జీపులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ రౌండప్ చేసి గన్నులతో బిడ్డ అని కాలుస్తూ ఉంటారనమాట. ధనాన్ని కాలుస్తున్నారు. అప్పుడు స్టేషన్లో నుంచి పోలీసులు కూడా ధనాన్ని కాలుస్తున్నారు. వీళ్ళకి ఫైటింగ్ జరుగుతూ ఉంది అనమాట. అప్పుడు సీను సెల్లో ఉంటాడు కదా, ఏమైంది అంటాడు. సార్ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు సార్ అంటారు. సరే అని చెప్పేసి సీను ఉండే సెల్ ఉంటుంది కదా, ఆ సెల్లో నుంచి లాక్ తీసేస్తారు. లాక్ తీసేస్తే సీను బయట వస్తాడు. బయట వచ్చి ఏం జరిగింది అని చూస్తాడు. అటు చూస్తాడు. అక్కడి నుంచి భుజం పైన ర్యాకెట్లు వదలడానికి భుజం పైన పెట్టుకుంటారు. బోరు అది బంబు అనమాట ర్యాకెట్. అట్లా అక్కడ చూస్తాడు. అక్కడి నుంచి ఒకడు మొత్తం ముగ్గురు భుజాల మీద పెట్టుకొని జీపులో నుంచి ఇలా వదులుతున్నారు అనమాట. అంతే, వాళ్ళు వదిలేస్తారు. స్టేషన్ మొత్తం పేలిపోతుంది. ఆ స్టేషన్లో ఉండేవాళ్ళు మొత్తం అందరూ చనిపోతారు. సీను, పోలీసులు మొత్తం ఫైర్. అంతే. ఈ వార్త న్యూస్లో వస్తూ ఉంటుంది. అప్పుడు సంజన గట్టిగా అరిచేస్తుంది. టీవీలో న్యూస్లో చూసి అరుస్తుంది, సీను చనిపోయినాడు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరికి వస్తుంది. అంతే, స్టేషన్కి దగ్గరికి వచ్చేస్తే జేసీపీలతో తీసుకొని ఆ పీసులన్నీ తీస్తూ ఉంటారు. అప్పుడు రసూలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వచ్చి చూస్తాడు. సీను ఏడుస్తున్నాడు, సంజన ఏడుస్తూ ఉంది. రసూలు కూడా అక్కడికి వచ్చి టెన్షన్గా చూస్తున్నాడు. సీను చనిపోయాడా అని. ఆ తర్వాత వచ్చి ఒక్కొక్క శవాన్ని తీస్తున్నారు. ఆ బిల్డింగ్ అంతా ఉన్నాయి కదా పిల్లకలు, దానిలోంచి తీస్తూ ఉన్నారు. ఒక్కొక్క శవాన్ని తీస్తూ ఉన్నారు. అప్పుడు సంజన తర్వాత వచ్చి సీను శవం కూడా నేను చూడలేను, సీను చనిపోయినాడు నేను చూడలేను అని చెప్పి పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళంతా పట్టుకుంటారు. అప్పుడు సీను చనిపోయాడు, మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళంతా మొత్తము పోలీసులు అందరూ చనిపోయారని చెప్పేసి న్యూస్లో వస్తుంది. అంతే, కట్. ఇప్పుడు సీను బతికినాడా చనిపోయాడా? సంజన వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందా కాదా? వాళ్ళ పెళ్ళి జరుగుతుందా జరగదా? ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఎపిసోడ్ 10లో ఈ ట్విస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూడబోతారనమాట. 9 ఇంతటితో కట్టు. ఓకే, మీరు నా స్టోరీ ఇంకా ట్విస్టులు ఉంటాయి. తర్వాత వచ్చి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 3 ఎపిసోడ్లు ఉన్నాయి. ట్విస్టులు అన్నీ ఉంటాయి. ఓకే, ఈ ఎపిసోడ్ లాస్ట్. నెక్స్ట్ 10 ఎపిసోడ్ నెక్స్ట్ వారం స్టార్ట్ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు థింక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్.